హలో యస్, వెల్కమ్ బ్యాక్ టు అనంత శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 14 జూన్ 2026 ప్రశ్నలు జవాబులు చూద్దాం. కళ్యాణ శ్రీనివాసుడికి అప్పిచ్చినవాడు కుబేరుడు. ఒకటి నిలువు అందవికారి అంటే కురూపి. రెండు నిలువు తోము పులుము రుద్దు. మూడు ఏకాక్షరం తేనీరు అంటే టీ. నాలుగు అడ్డం పంతం ప్రతిజ్ఞ అంటే ప్రతిన. నాలుగు నిలువు మహిళ అంటే ప్రమద. ఐదు నిలువు ఆభరణం నగ. ఆరు నిలువు రొక్కం సొత్తు అంటే ధనం. ఆరు నిలువు అయిపోయింది. ఏడు నిలువు వలపు మక్కువ ప్రేమ. ఎనిమిది అడ్డం పార్వతి రమ. తొమ్మిది అడ్డం ప్రయాణం పయనం గమనం. 10 నిలువు సత్రం ధర్మశాల మఠం. 11 అడ్డం కోయిల అంటే పికం. 12 నిలువు బంతి అంటే కందుకం. 13 అడ్డం వసంతకాలం అంటే ఆమని. 13 నిలువు హడావుడి ఆత్రం తొందర. 6 అక్షరాలు ఇచ్చారు. ఆదరా బాదరా. ఆదరా బాదరా. 14 నిలువు సత్యం అంటే నిజం. 15 అడ్డం వంచన మోసం దగా. 16 నిలువు ధాన్యం నిలువ చేసే గరిసె. గాది. 17 అడ్డం జిలా అంటే దొరద. 18 అడ్డం బిడియం బెరుకు అంటే జంకు. 19 నిలువు గుహ గహ్వరం అంటే కుహరం. 20 అడ్డం దిక్కు దిశ దిశ వికృతి పదం. 21 నిలువు ఓర్పు అంటే సహనం. 22 నిలువు రహస్య సంప్రదింపులు అంటే మంతనాలు. 23 అడ్డం డబ్బు అంటే పైకం. 23 నిలువు బంగారం అంటే పైడి. 24 అడ్డం వజ్రం అంటే రాయి. 25 అడ్డం మొండితనం పింకితనం హఠం. 26 అడ్డం ఆకుపచ్చ వర్ణంలో అమ్మాయి పేరు హరిత. 27 అడ్డం పూజ్యుడు సాధువు అంటే బాబా. 28 అడ్డం గాడిద అంటే ఖరం. 28 నిలువు వెల ధర అంటే ఖరీదు. 29 అడ్డం పరువు శీలం అంటే
మానం 29 నిలువు. ఎండు కాలు, శిశువుల తల మీద మెత్తని భాగం మాడు 29 అయిపోయింది. 30 నిలువు. తీరం, గట్టు, చేరువ అంటే దరి 31 అడ్డం. మామిడి పండ్లలో ఒక రకం దశేరి 32 అడ్డం. రజ్జువు అంటే తాడు 32 నిలువు. తండ్రికి తండ్రి తాత 33 అడ్డం. పాదం అంటే కాలు 33 నిలువు. కరుణ, కనికరం అంటే కారుణ్యం 33 నిలువు అయిపోయింది. 34 అడ్డం. అయ్యప్ప స్వామిని డాష్ సుతుడు అంటారు, హరిహర సుతుడు 34 నిలువు. నవ్వు, హాసం అంటే హసితం 35 నిలువు. నాగలి అంటే హలం 36 అడ్డం. కుమార్తె అంటే దుహిత 37 నిలువు. మంచు అంటే హిమం 38 అడ్డం. తల తెగిన నవారు, తల తెగిపోయింది వారు అని రాస్తున్నాను 38 నిలువు. వంతెన అంటే వారధి 39 నిలువు. నీడ అంటే ఛాయ 40 అడ్డం. అడవిలో అంటే అరణ్యంలో 40 నిలువు. కదలీ ఫలం అంటే ఈ పండు, అరటి పండు 41 నిలువు. అగస్త్యుడి భార్య లోపాముద్ర 42 అడ్డం. వీణ వంటి వాటిలో ఉక్కు తీగ తంతి 43 నిలువు. నువ్వులు అంటే తిలలు 44 అడ్డం. డోలా అంటే 44 అడ్డం. ఊయల 44 నిలువు. గ్రామం అంటే ఊరు 45 నిలువు. ఉప్పు అంటే లవణం 46 అడ్డం. రథం నడిపేవాడు చోదకుడు, సారథి 46 అడ్డం అయిపోయింది. ఇప్పుడు 47 అడ్డం. వేగం, శౌర్యం అంటే వడి 47 అడ్డం అయిపోయింది. 48 అడ్డం. సర్పం అంటే పాము 49 అడ్డం. మూషికం అంటే ఎలుక 50 అడ్డం. కురుపు, పుండు, వ్రణం 51 ఏకాక్షరం. అడ్డం 3తో స్పర్ధ. అడ్డం 3 టీ వచ్చింది. స్పర్ధ అంటే పోటీ, రాస్తున్నాను 52 మళ్ళీ ఏకాక్షరం. అడ్డం 51తో యుద్ధం. అక్కడ అడ్డం 51 పో వచ్చింది. యుద్ధం అంటే రు చేస్తే పోరు, యుద్ధం. ఇది ఈనాడు పదకేలి ప్రశ్నలు జవాబులు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.